నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి ఉన్నారు, జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఉన్నారు, బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. ఇక్కడ బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయా, ఏమని చెప్పొచ్చు ఇక్కడ? సో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోరు. మనతో పాటు అంగిరేకుల సాయిలు నిజామాబాద్ ప్రతినిధి మనతో పాటు జాయిన్ అవుతారు. ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి లాస్ట్ టైం ధర్మపురి అరవింద్ సర్ప్రైజ్ విన్. కల్వకుంట్ల కవిత సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు నిజామాబాద్ పార్లమెంట్లో 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఉన్నా సరే, మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్లో చూస్తే 3 లక్షల మెజారిటీ వచ్చినా సరే ధర్మపురి అరవింద్ దాదాపు 70-80 ఓట్ల మెజారిటీతో కవిత మీద గెలుపొందారు. ఇప్పుడు కవిత కంటెస్ట్ చేయలేకపోయారు. బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని బరిలోకి దింపింది. జీవన్ రెడ్డికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయి. రైతు నాయకుడుగా పేరుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆయనకు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కొత్త, అంటే జగిత్యాల కోరుట్ల తప్ప నిజామాబాద్ అర్బను, రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోధన్ ఇవన్నీ కూడా కొత్త. ప్లస్ కొంత ఏజ్డ్ కదా, అవుట్ డేటెడ్ అన్న టాక్ కూడా వచ్చింది. సో చూద్దాం మనం ఎట్లా జరిగిందో. ఎస్ సాయిలు, నిజామాబాద్ పార్లమెంట్ ఎట్లా విశ్లేషిస్తారు? ఈ రోజు ఏదైతే పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగింది. అయితే ఈ పోలింగ్ సరళిని చూస్తే మాత్రం ఎక్కువగా బీజేపీకి సానుకూలత ఉన్నట్టుగా మనకు ఓటర్ నాడిని బట్టి తెలుసుకోవచ్చు. అయితే ప్రధానంగా నిజామాబాద్ అర్బన్ విషయానికి వస్తే, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గము గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. అయితే దాదాపు 22,000 ఓట్ల మెజార్టీతో అప్పుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఏదైతే మన షబ్బీర్ అలీ ఇప్పుడున్న ప్రభుత్వ సలహాదారు మీద దాదాపు 22,000 ఓట్ల మెజార్టీతో అప్పుడు గెలిచారు. అయితే ఈ అర్బన్ నియోజకవర్గంలో ఎక్కువగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఈ మైనార్టీ ఓట్లు చాలా కీలకం అనేది ఇక్కడ ఉంది. అయితే ఈ రోజు మాత్రం పోలింగ్ మాత్రం చాలా తక్కువగానే జరిగిందని చెప్పవచ్చు. గతంలో కన్నా ఈ రోజు జరిగిన పోలింగ్ లో మాత్రం మైనార్టీల సంఖ్య కూడా కొద్దిగా ఓటర్ శాతం తగ్గిందని చెప్పవచ్చు. అయితే ఏదైతే కీలకమైన ఈ మైనార్టీ ఓట్లు పూర్తిగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. 100% కాంగ్రెస్ వైపే పడ్డట్టుగా మనకు తెలుస్తోంది. ఎక్కడైతే వాళ్ళు మసీదులలో ఫత్వాలు జారీ చేసుకోవడము, అదేవిధంగా ఉదయం నుంచే ఆ ఓటర్లను తరలించి ఏదైతే ఫోన్ల మెసేజ్ల ద్వారా, తర్వాత వాళ్ళకున్న సమాచార సాధనాలను బట్టి మైనార్టీ ఏదైతే ముస్లిం మత పెద్దలందరూ కూడా చాలా ఎక్కువ సంఖ్యలోనే మైనార్టీలందరినీ కూడా ఏదైతే ఓటింగ్ జరపడానికి వాళ్ళందరినీ సమాయత్తం చేశారు. అయితే ఈ నియోజకవర్గంలో మాత్రం ఏదైతే 50% గా మనం చెప్పుకోవచ్చు. అయితే మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ కు రావడము, అదే బీజేపీ మెజార్టీలో ఎక్కువ శాతం ఓట్లు దాదాపు 70 నుంచి 80%. నిజామాబాద్ అర్బన్ లో మొన్న బీజేపీ మెజార్టీ ఎంత? మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ క్యాండిడేట్ గెలిపోతారు కదా, గణేష్ గుప్తాకి ఎంత మెజార్టీ వచ్చింది? మొన్న మాత్రం చూస్తే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణకు 22,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే రెండో స్థానంలో షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే తన ఏదైతే బిగాల గణేష్ గుప్తాకు మాత్రం మూడో స్థానంలో ఆయన నిలిచారు. ఆయనకు దాదాపు ఏంటంటే మూడో స్థానం. లాస్ట్ టైం 22,000 మెజార్టీ వచ్చింది బీజేపీకి. ఈసారి నిజామాబాద్ అర్బన్ నుంచి మరి ఆ మెజార్టీ వస్తుందా రాదా? ఏదైతే మనకు మైనార్టీ ఓట్లు వన్ సైడ్ పడడం, గతంలో అర్బన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పడ్డాయి, బీఆర్ఎస్ కు పడ్డాయి, అదేవిధంగా కొన్ని బీజేపీ కూడా పడ్డాయి. ఇక్కడ విశేషం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకు కూడా ఒక 3,000 ఓట్ల మైనార్టీ ఓట్లు పడడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. ఆయన దగ్గర ఏదైతే ఆయన షాపింగ్ దానిలో పనిచేసినప్పుడు గానీ, కొంతమంది ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళే కాకుండా అనేక ముస్లిం మత కుటుంబాలకు కూడా ఆయన ఏదైతే ఆర్థిక సాయం చేశారనేది కూడా గత కొంతకాలంగా వాళ్ళ ట్రస్టీ నుంచి ముస్లింలకు కూడా కొన్ని కుటుంబాలకు వాళ్ళ పెళ్లిళ్ళకు గానీ, వాళ్ళ షాదీలకు సంబంధించి వాళ్ళ ఫంక్షన్లకు గానీ ఆయన ఆర్థిక సాయం చేయడం వల్ల 3,000 ఓట్లను ఏదైతే మైనార్టీ ఓట్లను ఆయన సాధించారు.
అయితే ఈసారి మాత్రం వన్ సైడ్ గా కాంగ్రెస్ కి ఈ బీఆర్ఎస్ కు గానీ తర్వాత ఇటు బీజేపీకి కానీ ఒక్క ఓటు కూడా పడే అవకాశాలు మనకు కనిపించడం లేదు. అయితే ఈ దాదాపు ఈ 1,20,000 ఓట్లున్న ఏదైతే నిజామాబాద్ అర్బన్ లో మొత్తానికైతే మనకు అర్బన్ లో ఈసారి దాదాపు 60,000 వరకు మైనార్టీ ఓట్లు పోలైనాయని చెప్పేసి ఇప్పుడు లెక్కలు అంచనా వేస్తున్నారు వివిధ పార్టీల అభ్యర్థులు. టోటల్ 3 లక్షల ఓట్లు ఉన్నాయి నిజామాబాద్ అర్బన్ లో. 3 లక్షల ఓట్లలో 1.2 lakh మైనారిటీ ఓట్లు. అవి ఆబ్వియస్లీ మైనారిటీ ఓట్లు పోలైనాయి. ధర్మపురి అనేందుకు 1-2% కూడా పడవు. బట్ వాట్ అబౌట్ మెజారిటీ ఓట్స్? మెజారిటీ ఓట్లలో 70% పైగానే బీజేపీకి పడ్డట్లుగా మనకు ప్రతి డివిజన్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా పూర్తి స్థాయిలో దాదాపు 70 నుంచి 80% లోపలే బీజేపీకి ఇక్కడ అర్బన్ లో పడ్డట్టుగా మనకు ప్రాథమిక సమాచారం అందింది. రూరల్ ఎట్లా ఉంది సిచ్యువేషన్? రూరల్ లో కూడా ఏంటంటే నిజామాబాద్ రూరల్ లో కూడా బీజేపీ ఆధిపత్యమే మనకు ఓటర్ల సరళి మనకు కనిపిస్తోంది. అయితే కేవలం 10% కాంగ్రెస్ పార్టీకి, ఒక 15% మనకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి, ఎందుకంటే ఆయన పట్ల ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆయన సొంత నియోజకవర్గము ఆ నిజామాబాద్ రూరల్ లో ఓడిపోయిందన్న కొంత సానుభూతి ఉంది. అదేవిధంగా ఆయన ఫాలోవర్స్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, తర్వాత ఆయనకు సంబంధించిన కొన్ని కుటుంబాలు, ఆయన వ్యక్తిగతంగా వాళ్ళకు బంధుత్వమైన కుటుంబాలు ఉండడము, ఇవన్నీ చూస్తే ఆ రూరల్ నియోజకవర్గంలో ఓవరాల్ గా ఆయనకు 15% పడతాయి అనేది కూడా అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే 75% బీజేపీకే ఓటర్లు మొగ్గు చూపినట్లుగా మనకు నిజామాబాద్ రూరల్ లో 75% బీజేపీకి పడతాయి. ప్రతి గ్రామం నుంచి ఏదైతే ప్రతి గ్రామం నుంచి మనకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు సాయిలు భూపత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా సరే కాంగ్రెస్ కు 10-15% కూడా పడవా? ఎస్ భరత్, అయితే అక్కడ ఉన్న పరిస్థితి మాత్రం ఓవరాల్ గా భూపత్ రెడ్డి మీద ఆయనకు ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఆయనది పనిచేయలేదు. అక్కడ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మనకు బీజేపీకి టర్న్ అయింది. బీఆర్ఎస్ ఓటు అండ్ కాంగ్రెస్ ఓటు కూడా బీజేపీ కూడా టర్న్ అయినట్టుగా మనకు సమాచారం అందింది. ఓవరాల్ గా విలేజ్ టు విలేజ్ లో ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి ఓటేసినట్టుగా మనకు పూర్తి సమాచారం అందింది. అయితే ముఖ్యంగా ఈ దర్పల్లి ప్రాంతం గాని, తర్వాత కొద్ది భాగం ఈ సిరికొండ ప్రాంతం గాని, ఈ మోపాల్ నిజామాబాద్ రూరల్ మండలంలోని మోపాల్ గాని, తర్వాత ఇంకా కొన్ని ఇందల్వాయి మండలం కూడా చూస్తుంటే ప్రతి చోట కూడా లీడ్ ఇచ్చింది, బీజేపీకే లీడ్ ఇచ్చింది విలేజ్ లో. అయితే మెజారిటీగా బీజేపీకే పడ్డట్టుగా మనకు చాలా మంచి మెజారిటీ నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ నుంచి అరవింద్కి వస్తుంది. మీరు చెప్తున్న ప్రకారం 70% అంటే అక్కడే ఒక 30-40 వేల మెజారిటీ బీజేపీకి రావచ్చు, అంతేనా? ఎస్ భరత్, ఖచ్చితంగా ఈ రూరల్ నియోజకవర్గం ఈసారి పెద్ద ఎత్తునే మెజార్టీ ఇవ్వబోయింది. అయితే కాంగ్రెస్ అంటే భూపత్ రెడ్డి చాలా తిరిగినప్పటికీ కూడా కొద్దిగా వ్యతిరేకత వచ్చింది. ప్రచారంలో అనేక గ్రామాలలో జీవన్ రెడ్డి దీన్ని కలుపుకొని అక్కడ కార్నర్ మీటింగ్ జరిపినప్పుడు కూడా విలేజ్ టు విలేజ్ నిలదీసిన సందర్భాలు ఈ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే మనకు ఎదురైనాయి. ఈ 7 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా ప్రజలు ప్రశ్నించిన దాఖలు లేవు. కానీ ఇక్కడ మాత్రం రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో జీవన్ రెడ్డికి కొద్దిగా చుక్కెదురైనట్టుగా మనకు అనేక అర్బన్ లో మీ ప్రెడిక్షన్ ఏంటి? నిజామాబాద్ అర్బన్ లో మెజారిటీ వరకు వస్తుంది కాంగ్రెస్ బీజేపీ? 50-50 గా ఉంది భరత్. ఎవరికి మెజారిటీ ఎవరికి వచ్చినా 5-10 వేల లోపే, ఇంకా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే మైనార్టీ ఓట్లు కూడా ఇక్కడికి ఎక్కువ శాతం మైనార్టీ ఓట్లు కీలకంగా ఉన్నాయి కాబట్టి ఈ మైనార్టీ ఓట్లు హిందువుల ఓట్లు బీజేపీకి వచ్చినప్పుడు కూడా బ్యాలెన్సింగ్ అవుతుంది. ఒక 2-3 వేలే మెజారిటీ ఎవరికి వచ్చినా ఒక 2-3 వేల ఓట్లే తేడా కనిపిస్తుంది. నిజానికి లాస్ట్ టైం కూడా ధర్మపురి అరవింద్ కి నిజామాబాద్ అర్బన్ బోధన్ 2 మైనస్, మిగతా 5 సెగ్మెంట్ లో మెజారిటీ ఉండే కదా? ఎస్ భరత్, వాస్తవమే. నెక్స్ట్ ఆర్మూర్ సెగ్మెంట్, ఆర్మూర్ లో మనం మంచి మెజారిటీతో బీజేపీ గెలుపొందింది రాకేష్ రెడ్డి. గ్రౌండ్ వర్క్ అక్కడ అరవింద్ బాగా చేశారు. సో అక్కడ ఎట్లా ఉంది ఆర్మూర్ లో? ఆర్మూర్ లో మాత్రం 60-40 ఉంటుందని చెప్పేసి మనకు రిపోర్ట్ అందింది. ఏదైతే ఆర్మూర్ టౌన్ లో
ఆర్మూర్ టౌన్ లో పూర్తిగా బీజేపీ ఉంది. అదే విధంగా కొంత భాగం నందిపేట మండల కేంద్రంలో కూడా కొద్దిగా బీజేపీకి అనుకూలంగా ఉంది. అయితే మిగతా మండలాల విషయానికి వస్తే ఆర్మూర్ రూరల్ కానీ తర్వాత మిగతా చోట్ల కొద్దిగా కాంగ్రెస్ కు కూడా ఎక్కువగా అక్కడ వినయ్ రెడ్డి మీద కొద్ది సానుభూతి ఉంది. ఆయన ఓడిపోయారు. ఆయన గతంలో 2 సార్లుగా ఓడిపోయిండు. ఆయన చాలా హార్డ్ వర్క్ చేయడము, అదే విధంగా ఆ ప్రాంతంలో కొద్దిగా ఎక్కువగా చైతన్యవంతులైన ఓటర్లు ఉండడము, తర్వాత అక్కడ కాంగ్రెస్ పట్ల కొద్దిగా అనుకూలత వాతావరణం మొదట్లో కనిపించినప్పటికీ కూడా ఆ బీజేపీ పట్లనే ఎక్కువ ఓటర్లు మొగ్గు చూపిద్దని చెప్పేసి మన గ్రామాల నుంచి వస్తున్న రిపోర్ట్ ఉంది. అయితే 60-40గా మనం అక్కడ లెక్కించవచ్చు. 60% బీజేపీకి ఓట్లు పడాయి, 40% మనకు ఇటు ఏదైతే కాంగ్రెస్ కు వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇంకొక అంటే ఒక 5% అటు ఇటు ఉన్నా కానీ కొద్దిగా బీఆర్ఎస్ కు మీరు చెప్తున్న ప్రకారం బీఆర్ఎస్ బాజిరెడ్డి గోవర్ధన్ కు డిపాజిట్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ నిజామాబాద్ రూరల్ లోనే 15-20% అంటున్నారు. అట్లాగే ఆర్మూర్లో కూడా 5-10% అంటారు. సో ఓవరాల్ గా డిపాజిట్ వచ్చే అవకాశం లేదు. లేదు ఖచ్చితంగా చెప్పవచ్చు. బిలో 1 lakh ఓట్స్ వస్తాయి. లాస్ట్ టైం కాంగ్రెస్ నుంచి మదియాష్కి డిపాజిట్ రాలేదు. ఈసారి ఆ పొజిషన్ ఇది ఉంటుంది అంతేనా? ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్ధన్ కు, ఎందుకంటే ఆయనకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా అంటే కార్యకర్తలు నాయకులు అక్కడక్కడ ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ఓటింగ్ అంతా టర్న్ అయిపోయింది. బీజేపీకి వైపుకే మొగ్గు చూపిరు ఓటర్లంతా. ఏదైతే ఈ శ్రీరాముడి ఏదైతే మనకు రామ మందిర నిర్మాణం అనేది, తర్వాత ఇంటింటికి అక్షింతలు చేరడం అనేది, మన ముఖ్యంగా మోదీ చరిష్మా అనేది బాగా పనిచేసిందని చెప్పొచ్చు. విలేజ్ టు విలేజ్ లో ఇది పాకిపోయింది. ఓవరాల్ గా ఈసారి మోడీ అధికారంలో ఉండాలి. సో మీరు చెప్పిన దాని ప్రకారం నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ 2 చోట్ల బీజేపీకి మెజారిటీ వస్తుంది. నిజామాబాద్ అర్బన్ లో తగ్గఫర్ ఉంటుంది. ఎస్, బాల్కొండలో కూడా 55% బీజేపీకి అనుకూలంగా కనిపిస్తోంది. ఒక 35% కాంగ్రెస్ వైపు, ఒక మిగతా మనకు ఒక 5% నుంచి 10% వరకే మనకు బీఆర్ఎస్ కు కనిపిస్తుంది. ఎందుకంత క్రాస్ ఓటింగ్ జరిగింది అక్కడ? మంత్రి ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి ఉన్నారు, 4-5 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 3rd పొజిషన్ అక్కడ, ప్లస్ 3rd పొజిషన్ లో ఉన్న బీజేపీ 1st పొజిషన్ కు వచ్చింది. అసెంబ్లీలో 3rd పొజిషన్ లో ఉంది బీజేపీ. అక్కడ రూరల్ లో కూడా 3rd పొజిషన్ లో ఉన్నా కొంత మంచి 49,000 ఓట్లు వచ్చాయి. అర్బన్ లో గెలుపొందింది, ఆర్మూర్ లో ఉంది. బాల్కొండలో చూస్తే 3rd పొజిషన్ లో ఉన్న బీజేపీ పార్లమెంట్ కు వచ్చేసరికి 1st పొజిషన్ కు వచ్చింది. అంతేనా? ఇక్కడ ఏంటంటే బాల్కొండలో ప్రధానంగా ఏంటంటే బాల్కొండ చుట్టూ ఏదైతే కమ్మర్పల్లి గాని మోర్తాడు గాని, తర్వాత ఇక్కడ ఉన్న బాల్కొండతో వేల్పూర్ ప్రధానంగా ఇప్పుడు మాజీ మంత్రి ఏదైతే వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఊరు, ఆయన అదే ఊరు మళ్ళీ డి శ్రీనివాస్ కు కూడా సొంత ఊరు అని చెప్పుకోవచ్చు. అది వేల్పూర్. అయితే కొరుట్లలో పుట్టినప్పటికి కూడా వేల్పూర్ లో ఏదైతే డి శ్రీనివాస్ వాళ్ళ ఫాదర్ ఇక్కడికే స్థిర నివాసం వచ్చి చాలా సంవత్సరాలుగా వేల్పూర్లోనే వాళ్ళు ఉండి, ఇప్పటికి కూడా వాళ్ళ ఇల్లు ఉండి అక్కడనే బంధువులు ఉన్నారు. కాబట్టి ఆ వేల్పూర్ అనేది కూడా ఆ మండలము ఒక రకంగా ధర్మపురి అరవింద్ కు చాలా కలిసి వచ్చింది. ఆ ప్రాంతం వాళ్ళు కాబట్టి ఏదైతే ఆ మండలం పూర్తిగా ఈసారి వన్ సైడ్ చేసింది ఆ బీజేపీకి. అదేవిధంగా బాల్కొండలో కూడా ఏదైతే శ్రీరాముడికి సంబంధించిన మందిరందే ఎక్కువగా పనిచేసింది. జై శ్రీరామ్ అని, మోదీ చరిష్మా అనేది పనిచేసింది. కాకపోతే అక్కడ సునీల్ రెడ్డి కొద్దిగా ఓడిపోయారు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయనకున్న సానుభూతి, తర్వాత ఆయనకు సంబంధించిన ఓటర్లు, తర్వాత అక్కడ గురడి కాపు, మొట్టడి కాపులు, తర్వాత ఈ రెడ్డిల సామాజిక వర్గం అనేది కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆ 30 నుంచి 35% కొద్దిగా కాంగ్రెస్ వైపు ఈ జీవన్ రెడ్డికి ఆ ఓటింగ్. సో మీ ఉద్దేశంలో బాల్కొండలో ఒక 20-25 వేల మెజార్టీ రావచ్చు అరవింద్ కి? ఖచ్చితంగా మనకు అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడున్న ప్రకారంగా మాత్రం ఖచ్చితంగా ఓవరాల్ గా చూస్తే మాత్రం 1,00,000కు పైగానే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు ఓవరాల్ గా నిజామాబాద్ పార్లమెంట్ చాలా క్లియర్ మెజార్టీ లాస్ట్ టైం కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. భరత్. బోధన్ సెగ్మెంట్ కు వద్దాం. సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి, రేవంత్ రెడ్డి బంధువు, ఇప్పుడు కాబోయే మంత్రి అని కూడా అంటారు. ఆయన సెగ్మెంట్ లో ఎట్లా ఉంది? సుదర్శన్ రెడ్డి కేవలం 4,000 ఓట్స్ తో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ అహ్మద్ మీద గెలుపొందారు. బీజేపీకి కేవలం 18,000 ఓట్లు మాత్రమే అక్కడ వచ్చాయి. 3rd పొజిషన్ లో అసెంబ్లీలో ఉంది. పార్లమెంట్ ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఇప్పటికి మొన్న ప్రచార సరళి వరకు చూస్తే అక్కడ కాంగ్రెస్ కొద్దిగా బాగా లీడ్ కనిపించింది.
ఒక్కసారిగా గత 2 రోజుల నుంచి మనం అక్కడ ఇప్పుడు పరిశీలిస్తే ఈ రోజు ఓటింగ్ ఏదైతే పోలరైజ్ జరిగిన తీరును బట్టి ఈ రోజు పోలింగ్ జరిగిన దాన్ని సరళిని బట్టి చూస్తే మాత్రం అక్కడ 50-50%. ఎందుకంటే మైనార్టీ ఓట్లు చాలా కీలకం అక్కడ. ఏదైతే బోధన్ పట్టణంలో ఎక్కువగా మైనార్టీలు ఉంటారు, దాదాపు 60,000 ఓట్లు మైనార్టీలు ఉండడము, ఆ మైనార్టీలంతా కాంగ్రెస్ వైపు వేయడం అనేది ఇక్కడ మనకు ఈ కాంగ్రెస్ కు కొద్దిగా ప్లస్ పాయింట్ అనేది వచ్చింది. అదే విధంగా ఇక్కడ ఎడపల్లి, రెంజల్, అదే విధంగా నవీపేట మండలంలో బీజేపీకి ఎక్కువ లీడ్ ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతం రెంజల్, ఎక్కడైతే రెంజల్ మండలము, ఎడపల్లి మండలము, ఇక్కడ ఆ ప్రాంతంలోనే రెంజల్ మండలంలోనే కందకుర్తి, మనకు కందకుర్తి అనేది త్రివేణి సంగమము, అక్కడనే హెగ్డేవార్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులైన హెగ్డేవార్ జన్మస్థలం కాబట్టి ఆ ప్రాంతం అంతా మొదటి నుంచి కూడా మనకు ఎక్కువగా ఈ బీజేపీకి ప్రభావమే ఉంటుంది. ఈసారి మాత్రం మరింత ఎక్కువగా అయింది. ఆ చుట్టుపక్కల 2 మండలాలకు కూడా ఇది విస్తరించిందని చెప్పవచ్చు, వ్యాపించిందని చెప్పవచ్చు. అయితే మనకి ఈ 3 మండలాలు ఎక్కువ బీజేపీకి లీడ్ ఇస్తున్నాయి. ఇంకా మిగతా బోధన్ పట్టణము, అదేవిధంగా బోధన్ రూరల్, తర్వాత సాలూర మండలం, కొత్తగా అయిన సాలూర మండలంలో ఈ సాలూరు అంతా కొద్దిగా ఆంధ్ర వలస వచ్చిన ఆంధ్రకు సంబంధించిన వారంతా కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. ఈ కమ్మ సామాజిక వర్గం ఈసారి మండ వెంకటేశ్వరరావు, తర్వాత మరికొంతమంది ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరడం తోటి ఆ మండలంలో ఉన్న ఓటర్లు కూడా అంతా కమ్మ సామాజిక వర్గం అంతా కూడా కాంగ్రెస్ వైపే ఓట్లు వేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే దీన్ని బట్టి చూస్తుంటే ఈ బోధన్ పట్టణము, అదే విధంగా ఈ బోధన్ రూరల్, తర్వాత సాలూర మండలం, ఈ 3 మండలాల్లో కాంగ్రెస్ లీడ్ ఇస్తుంది. ఈ మిగతా 3 ఎడపల్లి, రెంజల్, అదే విధంగా మనకు నవీపేట మండలంలో బీజేపీ లీడ్ ఇవ్వడం వల్ల ఇది బ్యాలెన్సింగ్ గా 50-50% అనేది మనకు అక్కడ మెజార్టీ ఎవరికి కూడా వచ్చినా 1-2 వేలు మాత్రమే. లాస్ట్ టైం ధర్మపురి అరవింద్ కు మెజార్టీ రాని నియోజకవర్గం బోధన్, కవితకు మెజార్టీ వచ్చింది. ఇక్కడ ఎంత మెజార్టీ ఉండే మన ఐడియా ఉందా? అసలు వాస్తవంగా చూడాలంటే దాదాపు 20-30 వేలకు పైగానే ఎక్కువగానే మెజార్టీ వచ్చింది ఆమెకు. మెట్టినిల్లు ఏదైతే మనకు నవిపేట మండలం ఉందో బోధన నియోజకవర్గము, కవితకు మెట్టినిల్లు, ఆ ప్రాంతం అంతా ఆమె వైపు ఎక్కువగా మొగ్గు చూపారు కాబట్టి దాదాపు 20-30 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది, లీడ్ వచ్చింది ఆ ప్రాంతంలో. కానీ ఇప్పుడు మాత్రం మొన్న సుదర్శన్ రెడ్డికి ఇక్కడంతా మైనార్టీలు కానీ, తర్వాత మిగతా ఆ ప్రాంతం అంతా సపోర్ట్ చేయడము, తర్వాత మిగతా షకిల్ మీద ఉన్న వ్యతిరేకత తోటి కొద్దిగా ఒక్కసారిగా ఏదైతే మన అక్కడున్న పిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షకిల్ కు ప్లస్ సుదర్శన్ రెడ్డికి మధ్య జరిగిన తీవ్రస్థాయి పోటీలో 4,000 ఓట్ల మెజార్టీతోనే ఆయన బయటపడగలిగారు. కాకపోతే మైనార్టీలంతా కూడా అప్పుడు షకిల్ చేయడము, మిగతా మెజార్టీ అంతా ఈయనకి వేయడం వల్ల బ్యాలెన్స్ లో కేవలం 5,000 ఓట్ల మెజార్టీ మనం చూసుకుంటే గత అసెంబ్లీలో చూస్తే ఇద్దరు 50-50% పోటీ పడ్డప్పటికీ కూడా బయట కేవలం 5,000 ఓట్ల మెజార్టీ తోటే సుదర్శన్ రెడ్డి గెలుపొందని చెప్పవచ్చు. ఓకే, సో నెక్స్ట్ హైదరాబాద్ ఓవరాల్ గా ఇప్పుడు మీ నిజామాబాద్ పార్లమెంట్ లో నిజామాబాద్ జిల్లా పరిధిలో చూస్తే 5 చోట్ల చూస్తే ఆర్మూర్లో ఎందుకు నిజామాబాద్ రూరల్ లో చాలా చాలా క్లియర్ 30-40 వేల మెజార్టీ కూడా రావచ్చు, 40-50 వేల మెజార్టీ ఓన్లీ అరవింద్ కు రావచ్చు. బాల్కొండలో మెజార్టీ, నిజామాబాద్ బోధన్లో తగ్గఫర్ ఇద్దరి మధ్య 2. సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ నిజామాబాద్ పరిధిలో సెగ్మెంట్ లోనే ఒక 70-80 వేల మెజార్టీ రావచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే పసుపు బోర్డు అనేది కూడా చాలా కీలకంగా పనిచేసింది ఈ ప్రాంతంలో. పసుపుకు ధర లభించడం అనేది చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపు క్వింటాలకు 14,000 రూపాయలు, ఇంకా కొంత 20,000 కూడా టచ్ అయింది కదా, 20,000 కూడా టచ్ అయింది. నాణ్యమైన పసుపు, అది కూడా ఏంటంటే నాణ్యమైన పసుపు, తక్కువ ఏదైతే క్వాంటిటీ వచ్చిన పసుపుకు ఆ రోజు ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల 20,000 ధర కూడా పలికింది. కానీ ఓవరాల్ గా మనం సరాసరిగా చూస్తే మాత్రం 14,000-15,000 రూపాయల ధర లభించడం అనేది అసలు ఈ చరిత్రలోనే, ఈ పసుపు ఏదైతే పండించిన రైతుల చరిత్రలోనే ఇది అత్యధిక ధర అని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈసారి ఉత్పత్తి తగ్గినప్పటికీ కూడా గతంలో కేవలం క్వింటాలకు 3,000, 4,000, 5,000, మా అంటే 6,000
అంత తప్ప ఎప్పుడు కూడా వాళ్ళకు పైన అంత ధర లభించని పరిస్థితులు ఉండే. కానీ ఈసారి మాత్రం ఒక్కసారిగా ధర పెరగడం అనేది కూడా కొద్దిగా ఇక్కడ పసుపు రైతుల్లో వాళ్ళకు ఆనందం అంటే సంతృప్తి ఇచ్చిన సందర్భాలని చెప్పవచ్చు. వారంతా కూడా మరింత నమ్మకంగా పెట్టుకున్నారు. ఏదైతే మోడీ ప్రకటించిన మేరకు పసుపు బోర్డు అనేది ప్రకటించడము, తర్వాత ఈ ధరలు పెరగడము, భవిష్యత్తులో నిజామాబాద్ లోనే కూడా ఖచ్చితంగా పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నాం అనేది, తర్వాత ఈ ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థను కూడా పూర్తికి స్థాయిలో దాన్ని పునరుద్ధరించడం అనేది ఇక్కడ రైతుల్లో కూడా అంటే మోసాలకు తావు లేకుండా, ఎక్కడ కూడా మోసాలకు తావు లేకుండా దేశమంతటా ఏ విధంగా ధర ఉందో అవన్నీ ఇక్కడ కూడా అమలయ్యే విధంగా చూసుకోవడం అనేది ఇదంతా రైతుల్లో కొద్ది నమ్మకాన్ని అంటే బీజేపీ పట్ల కొద్ది నమ్మకాన్ని, ముఖ్యంగా ధర్మపురి అరవింద్ కూడా అంటే ఈ పసుపు రైతులంతా కూడా కలిసి వచ్చినట్లు చెప్పవచ్చు. ఒక్క ముఖ్య విషయం ఏంటంటే గతంలో పసుపు రైతులు పోటీ చేసిన ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 1,00,000 ఓట్లు పసుపు రైతులకు పోటీ చేసిన అభ్యర్థులకు ఓట్లు వచ్చినాయి. అంటే 4,90,000 ఓట్లు ఏదైతే ధర్మపురి అధికారికి వస్తే 4,20,000 లేక 4,15,000 ఓట్లు కవితకు వచ్చినాయి. కానీ పసుపు రైతులు పోటీ చేసిన వారందరికీ 1,00,000 ఓట్లు వచ్చినాయి. అంటే దీన్ని బట్టి చూడాలి, రైతులంతా దాదాపు అనుకుంటే మాత్రం వాళ్ళ టర్న్ 1,00,000 నుంచి 1,50,000 ఓట్లను కూడా మనకు అంటే టర్న్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మనం దాని గత లెక్కలు చూస్తే మనకు తెలియొస్తుంది. ఆ ఓటు అంతా కూడా ఇప్పుడు బీజేపీ టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఒకటి ఇక్కడ సాయిలు సరే మీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఓకే, బట్ కొరుట్ల ప్లస్ జగిత్యాల ఈ రెండు కూడా జీవన్ రెడ్డి హార్డ్ కోర్ ప్లేస్. జగిత్యాల సొంత సెగ్మెంట్, జగిత్యాల నుంచి దాదాపు 5 సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా. ఓకే, సో మీ అసెస్మెంట్ ఏంటి? కొరుట్ల జగిత్యాల ఎట్లా పోలింగ్ జరిగింది అంటున్నారు? జగిత్యాల విషయానికి వస్తే అంటే మనకు వచ్చిన సమాచారం గానీ అక్కడున్న కొంతమంది అక్కడున్న వాళ్ళ నుంచి మనం తెలుసుకున్న సమాచారము, ఇప్పుడు ఓటింగ్ సర్లీ జరిగిన తీరు, తర్వాత అక్కడ ఏం జరిగింది, ఏమి ఉంది, ఎట్లుంది ఆ ప్రభావం అనేది తెలుసుకుంటే మాత్రం నెక్ టు నెక్ జగిత్యాల కూడా కొద్దిగా జీవన్ రెడ్డికి లీడ్ ఇస్తుంది అనేది మధ్యాహ్న పోలింగ్ సర్లీ వరకు వచ్చింది. ఇక మైనార్టీలంతా కాంగ్రెస్ వైపే మొగ్గు చూడడం, తర్వాత లోకల్ గా స్థానికుడైన ఏదైతే జీవన్ రెడ్డికి అక్కడ వాళ్ళంతా సపోర్ట్ చేయడం అనేది కూడా వచ్చింది. అయితే కొంతవరకు కూడా మనకు అక్కడ బీజేపీ కూడా వచ్చింది. కొద్దిగా నెక్ టు నెక్ ఉంది, అక్కడ 50% ఉంది అనేది కూడా మనకు తెలిసింది. కాకపోతే కొద్దిగా ఎంత వచ్చినా కానీ ఒక 5 నుంచి 10,000 జీవన్ రెడ్డికి లీడ్ వస్తుంది అనేది జగిత్యాల నుంచి మనకు. పెద్ద లీడ్ ఏం కాదు, ఆయన సొంత సెగ్మెంట్ కాబట్టి 5-10,000 అంటే పెద్ద కాదు. ఈ నిజామాబాద్ కవర్ చేయాలంటే మినిమం ఒక 30-40,000 మెజార్టీ రావాలి జగిత్యాల సొంత సెగ్మెంట్. అంతే అంతే. లాస్ట్ టైం 6-7,000 మెజార్టీ ధర్మపురి అరవింద్కి వచ్చింది జగిత్యాల. అవును. వాట్ అబౌట్ కొరుట్ల? కొరుట్ల మాత్రం అక్కడ పద్మశాలీలు అదే విధంగా వైశ్యులు ఎక్కువగా ఉన్నారు. అయితే వాళ్ళు కూడా వన్ సైడ్ గా ఏదైతే వీళ్ళంతా బీజేపీ వైపు మొగ్గు చూపారనేది కూడా. ముస్లిం ఓటింగ్ కూడా బానే ఉంది కొరుట్లలో. కొరుట్ల టౌన్ లో 25-30,000 ఓట్లు ఉన్నాయి. కొరుట్లలో ముస్లిం ఓట్లు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కాంగ్రెస్ వైపు పడుతున్నాయి. కాకపోతే ఎక్కువ మెజార్టీ ఓట్లలో మాత్రం జీవన్ రెడ్డి ఎక్కువ తీసుకోలేకపోయింది అనేది మనకు అక్కడ అందులో. ముఖ్యంగా కొరుట్ల ప్రాంతంలో కూడా గల్ఫ్ కి సంబంధించిన వారు కానీ, ఈ చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించిన రైతులు కానీ, తర్వాత అక్కడ ఉన్న చాలా మంది కూడా బీజేపీ వైపే మొగ్గు చూపేది అనేది మనకు సమాచారం అందింది. కాకపోతే ఎంత వచ్చినా గానీ అక్కడ కూడా ఒకవేళ మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ కి ప్లస్ అయినప్పటికీ కూడా మెజార్టీలో ఉన్నా కానీ కొద్దిగా బ్యాలెన్స్ చేసినా గానీ తక్కువగానే నెక్ టు నెక్కే ఉన్నది అనేది మనకు అందిన సమాచారం భరత్. అయితే ఎంత లీడ్ ఇచ్చినా గానీ తక్కువలోనే లీడ్ ఇస్తున్నది అటు కాంగ్రెస్ పార్టీకి అయినా ఇటు బీజేపీకి అనేది కూడా సమాచారం అందింది. అయితే దీన్ని బట్టి చూస్తే మాత్రం ఓవరాల్ గా అన్ని నియోజకవర్గాల్లో కలుపుకొని బీజేపీ మెజార్టీ సాధిస్తుంది. 1,00,000 కావచ్చు, 1,00,000 దాటిపోవచ్చు అనేది కూడా. మీ ఉద్దేశంలో లాస్ట్ టైం కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది ధర్మపురి అరవింద్ కి? ఎస్ 100% ఆ పరిస్థితులు. ఎందుకంటే ధర్మపురి అరవింద్ పట్ల కొద్దిగా ఆయన అహంకారి, ఆయన గర్వం ఉంది ఆయనకు. ఆయన ఎవరిని పట్టించుకోడు, పార్టీ కార్యకర్తల్ని గాని ఇంకెవరిని గాని ఎక్కడ కూడా రాడు అనే వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా
సరే మనకు జాతీయంలో మోదీ రావాలి, మోదీ ప్రభుత్వం మరొక్కసారి రావాలి, మోదీకి చూసి ఓటేస్తున్నామని చెప్పేసి చాలా మంది ఆయన మీద మాకు వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మేము ఈసారి ఆయనను కాకుండా మోడీకే ఓటేస్తున్నామని భావించి ఓటేసిన చాలా మంది మనకు ఓటర్లు బయట. కానీ ఒకటి సాయిలు, ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పాత వాళ్ళందరూ ఆయన పక్కన పెట్టారు, బట్ కొత్త టీం తయారు చేసుకున్నారు. అంటే ఓల్డ్ ఎవరైతే పనిచేయని వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు జగిత్యాల చూసుకుంటే బోగస్ రావణ్ణి ఆయన ఎంకరేజ్ చేసి మొన్న 42-45 ఓట్లు వచ్చాయి. అవును. సో సొంత టీం తయారు చేసుకోవడం అది వర్కౌట్ అయిందా? ఆర్మూర్లో రాకేష్ రెడ్డిని తీసుకుని వచ్చారు. రూరల్లో నిజామాబాద్ రూరల్లో దినేష్ కులాచారిని తీసుకొచ్చి వర్కౌట్ చేసుకున్నారు. గణేష్ గుప్తాను, అంటే అంతకుముందు ఎండల లక్ష్మీనారాయణ ఆయన టీం ఉండే. తర్వాత బోధన్లో మానాల మోహన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి ఇద్దరిని తయారు చేసుకున్నారు. బాల్కొండలో అన్నపూర్ణమ్మను సునీల్ రెడ్డి పార్టీలోకి వస్తున్న అన్నపూర్ణమ్మ తయారు చేసుకున్నారు. పాత బీజేపీ టీం ను పక్కన పెట్టి కొత్త టీం తయారు చేసుకున్నారు. అది వర్కౌట్ అయినట్టే కనిపిస్తుంది మనకు. పార్లమెంట్ సెగ్మెంట్ లో అయినా నాకు తెలిసి అసెంబ్లీలో కూడా ఆదిలాబాద్ తర్వాత హైయెస్ట్ ఓట్స్ వచ్చింది నిజామాబాద్ పార్లమెంట్ నుంచే బీజేపీకి. అయితే ఒకటి దీంట్లో అంటే వాస్తవంగా ఇక్కడ నిజామాబాద్ అసెంబ్లీలో మాత్రం ఎండల లక్ష్మీనారాయణకు చాలా పట్టున్న ఈ ప్రాంతము. అయితే ఆయన మొదటి నుంచి భారతీయ జనతా పార్టీని అంటిపెట్టుకొని ఉండడము, ఆయన వల్లనే పార్టీ ఇక్కడ బతికింది అనేది కూడా ఇది ఖచ్చితంగా ఎవరు చెప్పినా అది నగ్న సత్యము. అయితే ప్రధానంగా ఎండల లక్ష్మీనారాయణ ఏదైతే ఆయనను కాదని, ఆయన టీమును కాదని, ఆయనతో పాటు ఆయన టీమును కూడా పక్కకు పెట్టి కొత్తగా వారిని అందరినీ తీసుకురావడం అనేది కూడా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తను, అదే విధంగా బస్వా లక్ష్మీనరసాయన్, నిజామాబాద్ టౌన్ చెందిన బస్వా లక్ష్మీనరసాయన్, తర్వాత మిగతా అంతా టీం వార్డులలో చాలా మంది కొత్త ముఖాలనే కార్పొరేటర్లుగా గెలిపించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఓవరాల్ గా చూస్తే ఏంటంటే ఈ కొత్త నిర్మాణం చేపించుకున్నప్పటికీ కూడా ఈ అర్బన్ లోనే కానీ, ఆర్మూర్లో కానీ, తర్వాత ఆర్మూర్లో రాకేష్ రెడ్డిని తీసుకురావడమే కానీ, తర్వాత ఇక్కడ ఏదైతే మనకు ఈ డిచ్పల్లిలో కులాచారి దినేష్ కులాచారిని తీసుకురావడం, కులాచారి కూడా దాదాపు 50,000 ఓట్లు మొన్న 50,000 ఓట్లు నాటే జోక్ అది. ఆయన కేవలం మార్కెట్ కమిటీ చైర్మన్ గానే పనిచేసిన ఆయనకు ఒక్కసారిగా 50,000 ఓట్లు రావడం అనేది అసలు అది ఊహించలేదు ఎవరు. అంటే ఆయన కాకుండా ఇక్కడ ఏదైతే బోధన్లో కూడా మోహన్ రెడ్డి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీకి, తర్వాత కవితకు దగ్గర ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న మేడపాటి సూర్యప్రకాష్ రెడ్డిని కాదని తీసుకురావడము అక్కడ కూడా కలిసి వచ్చింది. ఓవరాల్ గా బీజేపీకి ఇప్పుడున్న ట్రెండ్ ఏదైతే మోడీకి చరిష్మానే ప్రధానాంశంగా ఇక్కడ క్యాడర్ అయినా ఇంకోటైనా ఏదైనా గానీ. థ్యాంక్ యూ సాయిలు. సో మొత్తానికి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో అయితే మా రిపోర్టర్ అందిస్తున్న సమాచారం మేరకు వన్ సైడ్ గా ఎలక్షన్ జరిగింది. ధర్మపురి అరవింద్ లాస్ట్ టైం కంటే ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నారని ఆయన చెప్తున్నారు. కొరుట్ల జగిత్యాల రెండు ఆదుకోవాలి జీవన్ రెడ్డిని, అక్కడ కొంచెం ఎక్కువ మెజార్టీ రావాలి, బట్ అక్కడ కూడా తగ్గఫరుగా జరుగుతుంది. అంటే ఎవరికి మెజార్టీ వచ్చినా తగ్గఫరే ఉంది. బట్ నిజామాబాద్ సెగ్మెంట్ లో ఉన్న అసెంబ్లీలో ఆర్మూర్ గానీ, నిజామాబాద్ రూరల్ గానీ, బాల్కొండలో వన్ సైడ్ గా పోలింగ్ జరిగినట్టు కనబడుతుంది. ఈ 3 చోట్ల వచ్చే మెజార్టీ వల్ల ధర్మపురి అరవింద్ మంచి మెజార్టీతో గెలవబోతున్నారని చెప్తున్నారు. సో టీఆర్ఎస్ కు డిసప్పాయింటింగ్ రిజల్ట్. ఎలక్షన్ ముందే చేతులు ఎత్తేశారు. కవిత నిజానికి అరవింద్ను ఓడించి తీరుతా అన్నారు, బట్ ఆమె అన్ఫార్చునేట్లీ పోటీ చేయలేదు, జైల్లో ఉన్నారు. బట్ బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా అక్కడ వచ్చే అవకాశం మనకు కనిపించట్లేదు. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు మన రిపోర్టర్స్ అందించిన సమాచారం మేరకు హైదరాబాద్ అసౌద్దీన్ ఓవైసీ గెలుస్తున్నారు. అదేవిధంగా కరీంనగర్ నుంచి బండి సంజయ్ లీడింగ్ లో కనబడుతున్నారు, బండి సంజయ్ గెలుస్తారని చెప్తున్నారు. మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ క్లియర్ గా విన్ అవుతున్నారు. నిజామాబాద్ లో కూడా ధర్మపురి అరవింద్. సో ఇప్పటి వరకు మన 4 సెగ్మెంట్లో 3 సెగ్మెంట్లో అవుట్ రైట్ గా బీజేపీ మనకు కనిపిస్తుంది, 1 ఎంఐఎం కనిపిస్తుంది.